డీజే టిల్లు సినిమా సైలెంట్ గా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో సిద్ధు జొన్నలగడ్డ యూత్ ని విపరీతంగా ఎంటర్టైన్ చేశాడు. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికీ తగ్గట్లేదు. రాధిక అనే పేరుని అబ్బాయిలు తెగ వాడేశారు. డీజే టిల్లు సినిమా డైలాగులు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఆ రేంజ్ లో హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మార్చి 29న టిల్లు స్క్వేర్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. నేహా స్థానంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సీక్వెల్ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. సిద్ధు మాత్రం టిల్లు స్క్వేర్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి మార్చి 29న టిల్లు స్క్వేర్ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అయితే టిల్లు వచ్చిన వారం రోజులకే ఫ్యామిలీ స్టార్ సినిమాతో విజయ్ దేవరకొండ ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. ది ఫ్యామిలీ స్టార్ సినిమా కారణంగా టిల్లు స్క్వేర్ లాంగ్ రన్ కి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సిద్ధు జొన్నలగడ్డ మరో 2 సినిమాలకి ప్యారలల్ గా వర్కౌట్ చేస్తున్నాడు. ఇందులో తెలుసు కదా, ఒకటైతే మరొకటి జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాక్ కొంచెం క్రాక్ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే టైటిల్ అనౌన్స్మెంట్ జరుపుకొని రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమా కొత్త స్కెడ్యూల్ ను కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి హైదరాబాద్ లో జాక్ కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ అవ్వనుంది. దాదాపు 35 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో జాక్ సినిమా 65% కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ స్కెడ్యూల్లో టాకీస్ తో పాటు యాక్షన్ పార్ట్ ని కూడా తెరకెక్కించనున్నారు.